ఏంటి బాగా అది కరివేపాకు కరివేపాకు లేక ఎంత బాధలు తవుడు అది ఆ పెట్టి తెచ్చి బయట పెట్టేసుకో తాళం వేసుకోవచ్చు లోపల చీమలు పట్టేస్తాయి బాబా వద్దు అట్మానం లోపల బందకోళ్ళతోటి పనిచేయడంతో వస్తారు అక్కడ పెట్టేసుకోవచ్చు కదా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. నేనైతే ఈరోజైతే పిల్లల కోసం సాంబార్ ఇడ్లీ అయితే చేయబోతున్నానండి. సాంబార్ ఇడ్లీ మరి మంచి రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చానండి. సాంబార్ ఇడ్లీ అయితే చేయబోతున్నాను అనమాట. పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఎప్పుడో ఒకసారి తిన్నారు, మళ్ళీ ఇంకా నేనైతే సాంబార్ ఇడ్లీ అయితే చేయలేదు. ఎప్పుడు ఇడ్లీ చట్నీ చేసాను, ఇప్పుడు సాంబార్ ఇడ్లీ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి, ఓకేనండి. అందుకండి సాంబార్కి అయితే పప్పు ఉడక పెట్టేస్తున్నాను. ఇవ్వండి, ఇప్పుడు సాంబార్కి అయితే కూరగాయలు అయితే కోస్తున్నాను. ఇవ్వండి సాంబార్ కోసం, ఇవ్వండి ములక్కాయలు, ఇంకా దోసకాయ, ఇవ్వండి బెండకాయలు, వంకాయలు, టమాటాలు, క్యారెట్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి సపరేట్గా అయితే తీసుకుంటానండి సాంబార్ కోసం. ఇదిగోండి, మనకి పప్పు అయితే చక్కగా విడిగా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు పప్పు అయితే మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడైతే ఇవ్వండి, నేనైతే కట్ చేస్తాను చూడండి. క్యారెట్స్, ములక్కాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, బెండకాయ, దోసకాయ అండి. వంకాయలు అయితే ఇప్పుడు అయితే కట్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ వంకాయలు అయితే కట్ చేసి వేస్తాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఉడకడానికి అయితే కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. ఏంటండి, ఇప్పుడు ఇది కూడా అయితే పొయ్యి మీద పెట్టేసుకుని ఉడక పెట్టుకోవాలి. ఇదిగోండి, చక్కగా మనకైతే ఉడికినాయండి. అది చూసారా? ఇప్పుడు మనం ఇందులో అయితే ఇదిగోండి పప్పు అయితే మెత్తగా రుబ్బేసుకున్నాను. పప్పు అయితే వేస్తున్నాం. ఇప్పుడు పప్పు అయితే అక్కడక్కడ తెలుస్తుంది. ఇంత తగిలిద్ది సాంబార్. ఇది పప్పు పప్పు సాంబార్ చూసారా? సాంబార్ పొడి వేస్తాను, కంగారపై చింతపండు చేయాలా.
ఇదిగోండి చింతపండు పులుసు కూడా అయితే పోసుకుంటున్నాను. అదిగోండి మనం సాంబార్ అయితే పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు సరిపడంగా ఉప్పు అండి, ఇదిగోండి కొద్దిగా పసుపు, కారం, ఇప్పుడు మనకైతే చక్కగా మళ్ళీ పప్పుచారు అన్నదే అదే సాంబార్ అన్నదే ఉడకాలండి, మరగాలన్నమాట. మరగాలన్నమాట. అప్పుడు మరిగినప్పుడు మనం కొద్దిగా సాంబార్ పొడి అయితే వేసుకోవాలి. సరేనండి, నేను సాంబార్ పొడి వేయడం కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి సాంబార్ పొడి, ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అంటండి. నేనైతే వేస్తున్నాను సాంబార్ పౌడర్. ఎంటీఆర్ ఒక ప్యాకెట్ అయితే తెప్పించి ఒక ప్యాకెట్ అయితే వేస్తాను. చూసారండి సాంబార్ ఎలా మరుగుతుందో. పండు ఈరోజు స్పెషల్ మీకు సాంబార్, ఇడ్లీ సాంబార్. చూడండి సాంబార్ అయితే దించేసి ఇప్పుడు తాలింపు అయితే వేస్తాను సాంబార్లోకి. చూడండి వెల్లుల్లిపాయ, కొన్ని తాలింపులు, దేని మూత దేనికి కడుతున్నా పట్టుకో. అయ్యా పంచుకున్న వాళ్ళు బయట కూర్చోబెడతారు. చేయించేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నాను. కొండ తీసాయి అంటే ఇదిగోండి కొద్ది జీలకర్ర కూడా వేస్తున్నాను. పండు కొంచెం బ్రష్ చేసాక లోపల ఇడ్లీ పిండి ఉంటుంది అమ్మ ఫ్రిడ్జ్లోని. కట్టాయి ఇదిగోండి ఎండుమిరగాయలు, కరివేపాకు, దయలా చూసి దూరం ఉండే కరివేపాకు మీద ఆడది సిట్లి. మర్చిపోకలాడద్దు కరివేపాకు. అనాథ పిల్లల వ్యాన్ వచ్చింది, బియ్యం అయ్యి ఇద్దాం. దూరం ఉండి మీద
ఇందులో ఎక్కిస్తున్నది. ఇప్పుడు మనకి సాంబార్ అయిపోయింది. ఇంకా ఇడ్లీ ఒకటి వేసేసాం, ఇంకా నూరు ఊరుకుంటూ తినేయచ్చు. ఇదిగోండి ఫోటో తీయమ్మ. ఇదిగోండి మనకైతే సాంబార్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇదిగోండి ఫోటో తీసావా, వీడియోది చక్కగా. ఇప్పుడైతే పిల్లలకైతే ఇడ్లీ వేసి పెడతానండి. 2 కాబడుతున్నాయా? 3 కానీ పడుతున్నాయి. ఫోటోది చూపించు. కొండు ఇదిగోండి స్పూన్, ఇదిగో ఓకేనా. చక్కగా ఉంటుంది సాంబార్ ఇడ్లీ. ఇదిగోండి పాలు కూడా అయితే కాస్తున్నాను పిల్లలకి. ఇంకా టిఫిన్ చేసి పాలు తాగేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా వీళ్ళు. చిన్నడా సాంబార్ ఇడ్లీ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అమ్మా. అబ్బో ఊరు తెప్పించుకుంటున్నారా? సరిగ్గా పెడతా చిన్నోడా. నేను అసలే చిన్నది లక్క పెడతలాగా ఉంటుంది లక్క నోరు. సాంబార్ ఇడ్లీ తినడమ్మా. సాంబార్ ఇడ్లీయా? ఒకసారి కాసాను, అప్పుడు తిన్నా మర్చిపోయారేమో. పాత ఇంట్లో ఉన్నప్పుడు చేశాను. పిల్లలకైతే సాంబార్ ఇడ్లీ చాలా బాగా నచ్చిందంటండి. అన్నయ్యకి మాటలు రావట్లేదు టేస్ట్ గురించి. హాయ్ చెప్పలేదు మీరు. సాంబార్ ఇడ్లీ బయట తినే కన్నా మనం ఇంట్లో చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే పొద్దున్నే పిల్లల కోసం వేసి కష్టపడి సాంబార్ కాసి ఇడ్లీ వేసి ఇచ్చాను. పిల్లలు తినడమే కదండి మనకు కావాల్సింది. పిల్లలు తిని ఇంకా భర్తగా బయట పని చేసుకుని చక్కగా వచ్చి కొడుకునట్టు తింటే అది వేరండి మనకి. తినచ్చు. చిన్నడానికి ఈరోజు శివులమ్మా సెలవులమ్మా. రెండు నీకు సివిల్ లేదే, సరే మరి రాయండి. పిల్లలైతే ఇంకో టిఫిన్ చేశాక పాలు అయితే కాగింది కదా, పాలు తాగేసి పిల్లలు టిఫిన్ చేసి స్కూల్కి అయితే వెళ్తారండి. స్కూల్కి వెళ్తే ఏదైనా చూపిస్తాను. ఓకేనండి. మరి మన వీడియో అయితే వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ అయితే వస్తానండి. ఒక మాట అండి, నేను వీడియో చేస్తున్నానండి, చాలామంది చూస్తున్నారు, నాకు కామెంట్స్ చేస్తున్నారు చాలా బాగున్నాయి అక్క మీ వీడియోస్ అని. రూపాదేవి గారు, ఇంకా పేర్లు మర్చిపోయానండి, పేర్లు అయితే చెప్తాను అనమాట మీకు. రత్నకుమారి గారు, రూపాదేవి గారు, మళ్ళీ కుమారి గారు, ఇద్దరు కుమారి గారులండి. కుమారి గారు ఇంకా సులక్ష్మి గారు, ఇంకా చాలామంది ఉన్నాయండి. రవి గారు, ఇంకా చాలామంది పేర్లు అయితే ఉన్నాయండి. నేను ఇంకొకసారి అయితే మళ్ళీ మీ పేర్లు అయితే మళ్ళీ చెప్తానండి. సరేనండి. నేనైతే మర్చిపోయిన ఎవరైనా పేర్లు అయితే మర్చిపోతే నన్ను అయితే క్షమించండి, సారీ అండి. నేను మళ్ళీ గుర్తు చేసుకుని మీ పేర్లు అయితే చెప్తానండి. ఓకేనండి.
ఈ పని హడావుడిలో గజిబిజి అయిపోయి నాకైతే సరిగ్గా ఏమి గుర్తు కూడా రావట్లేదండి. సరేనండి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ చేసి నేను ప్రతి చేసే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేస్తున్నారండి. రూపాదేవి గారు, రత్నకుమారి గారు, ఇంకా కుమారి గారు, సుబ్బలక్ష్మి గారు అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. సరేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తానండి. అంతవరకు బాయ్ బాయ్ అండి. పిల్లలైతే స్కూల్కి పంపిస్తానండి. మీరైతే నన్ను ఇలానే సపోర్ట్ చేయండి, ప్లీజ్ అండి. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి మీరు. ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి మీకు. మరి ఓకేనండి, ఉంటానండి. బాయ్ చెప్పండి అమ్మా. అన్నయ్యడు బ్యాగ్ కట్టేసుకున్నాడా? సైకిల్ కూడా ఎక్కేసి రెడీగా ఉన్నాడా? సరే సరే, మరి జాగ్రత్త. మరి పండుబాబు తమ్ముడికి ఇచ్చాము సైకిల్. సీట్ కాడ అట్టుకో చెయ్యోటి పండు. అన్నంలో కూడా సాంబార్. పొద్దున్న ఇడ్లీ వేసాను పిల్లల కోసం, సాంబార్ చేశాను పిల్లల కోసం. ఇంకా సాంబార్ అలాగే ఎక్కువ చేశాను కదా అనేసి అన్నంలో కూడా సాంబారే చేశాను. ఇంకా టేస్ట్గా ఉందా? మా ఆయనకి సాంబార్లో ఆ ముక్కలు అంటే చాలా ఇష్టమండి. క్యారెట్స్ ముక్కలు ఏంటయ్యి, దోసకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, అనగలేదు, ఆనపకాయ బాగుంటుంది కదా సాంబార్లోది, దోసకాయ అనగాయ. ఇంకా ముక్క టేస్ట్ చేస్తున్నావా? బాగానే ఉడికినాయి, మెత్తగా ఉడకబెట్టాను. ఏం చేశానంటే పప్పు ఫస్ట్ ఉడకబెట్టేసి పక్కకు తీసేసి అప్పుడు కొన్ని నీళ్ళు కూరగాయలు ఉడకబెట్టాను.